Good evening, all of you. Welcome to S&S Publications. I am Satya Rao. SGT డివిజనల్ టెస్ట్లో భాగంగా పేపర్ ఎక్స్ప్లెనేషన్ ఇందులో ద డివిజనల్ టెస్ట్ 1 సజీవులు నిర్జీవులు. ఇందులో భాగంగా ఇక్కడ జతపరచండి అని ఉంది. ఈ జతపరచండి అనే భాగంలో గుల్మాలు, పొదలు, ఎగబ్రాకే మొక్కలు, ప్రాకే మొక్కలని ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించి చూస్తే మనకు తెలుసు, గుల్మం అంటే ఏంటంటే బలహీనమైన కాండాన్ని కలిగి ఉంటుంది, తక్కువ ఎత్తు పెరుగుతుంది. అందువల్ల అలాంటి గుల్మాలకు ఉదాహరణగా ఇక్కడ మనం ఈ తులసి, గోధుమ చెప్పచ్చు. సో ఒకటి సి, ఇక్కడ సి ఉంది, ఇక్కడ సి ఉంది, 3 సీలు ఉన్నాయి. అలాగే పొదలు గులాబీ, మందార. రెండోది డి. పొదలు అంటే ఏంటంటే కొంచెం గుల్మాల కన్నా ఎత్తుగా పెరుగుతాయి, పొదలు గుబురుగా ఉంటాయి. పొదలు అంటాం, కొంచెం గట్టి కాండాన్ని కలిగి ఉంటాయి పొదలు. ఇక ఎగబ్రాకే మొక్కలకు వచ్చేసరికి ఒక ఆధారంగా చేసుకొని ఏదో ఒకదాన్ని పైకి ఎగబ్రాకే మొక్కలు అనమాట. ఎగబ్రాకే మొక్కలకు ఉదాహరణగా ద్రాక్ష, కాకర చెప్పుకోవచ్చు. సో మూడోది బి అనమాట. బి. అవి ప్రాకే మొక్కలు అంటే భూమి మీద ఒక పక్కన అలా వెళ్తూ ఉంటాయి ప్రాకడానికి అనమాట. సో ప్రాకే మొక్కలు పుచ్చకాయ, గుమ్మడికాయ ప్రాకే మొక్కలుగా చెప్తాం. సో ఈ విధంగా ఇక్కడ ఆన్సర్ ఏంటంటే గుల్మాలు, తులసి, గోధుమ. ఇది పొదలు గులాబీ, మందార. ఎగబ్రాకే మొక్కలు అంటే ద్రాక్ష, కాకర. ప్రాకే మొక్కలు పుచ్చకాయ, గుమ్మడికాయ. సో దిస్ ఈజ్ ద ఆన్సర్. గుల్మాలు, పొదలు, ఎగబ్రాకే మొక్కలు దీనికి సంబంధించింది. నెక్స్ట్ బిట్ చూద్దాం. ఇక్కడ చూడండి, కిందవానిలో సరైన వాక్యం. సముద్రములో మొక్కలు, జంతువులు ఉప్పు నీటిచే ఆవరించబడి ఉన్నాయి. ఎందుకంటే మొక్కలు మరియు జంతువులు ఉప్పు నీటి చేత ఆవరించబడి ఉన్నాయి. ఉప్పు నీటిలో ఉంటాయి కాబట్టి ఆటోమేటిక్గా ఆవరించబడి ఉంటాయి. ఎడారిలో చాలా తక్కువ నీరు లభిస్తుంది. ఇది రైటే. ఎడారిలో పగటిపూట చాలా వేడిగాను, రాత్రిపూట చాలా చల్లగాను ఉంటుంది. ఎందుకంటే పగటిపూట ఉష్ణోగ్రతలు ఎక్కువ కాబట్టి చాలా వేడిగా ఉంటుంది. ఎంత వేడిగా నేల వేడెక్కుతుందో రాత్రి అంత త్వరగా చల్లబడుతుంది. అది ఎడారి లక్షణం. ఆ విధంగా రాత్రిపూట చాలా చల్లగా ఉంటుంది. అలాగే ఒంటి శరీర నిర్మాణము ఎడారి పరిస్థితుల్లో జీవించడానికి సహాయపడేదిగా ఉంటుంది. ఎందుకంటే ఆటోమేటిక్గా ఒంటె అంటేనే మనం ఎడారి వాడ అని పిలుస్తాం. ఎడారి వాడ ఎందుకంటే దానికి పొడవైన కాళ్ళు ఉంటాయి, చిన్న కనురెప్పలు ఉంటాయి. అలాగే ఇక్కడ మూపురం అనేది ఉంటుంది, హంప్ అనేది ఉంటుంది. మూపురం నీరు తక్కువ తాగుతుంది. అందువల్ల ఎడారి లక్షణాలకి ఎడారిలో జీవించడానికి అనుకూలనాలు కలిగి ఉన్నటువంటి జంతువు ఒంటె. అందువల్ల ఇది కూడా రైటే. సో ఆన్సర్ ఏంటంటే సరైన వాక్యం కాబట్టి ABCD అనేది సరైన వాక్యం ఈ బిట్కి సంబంధించి. నెక్స్ట్ బిట్ చూద్దాం. ఇక్కడ చూడండి, ఒంటెలు నీరు లేకుండా తాగకుండా చాలా రోజులు జీవించగలవు. ఇది మనకు తెలిసిందే. అది వాదన, అసర్షన్. దానికి రీజన్ ఏంటని అడిగాడు. రీజన్, ఒంటెలకు చెమట పట్టదు, తమ శరీరం నుండి తక్కువ నీటిని కోల్పోతాయి. అందువల్ల చాలా రోజులు నీరు లేకుండా జీవిస్తుంది అంటే అర్థం ఏంటి? నీరు లేకుండా జీవిస్తుందంటే చెమట పట్టదు, శరీరం నుండి తక్కువ నీటిని కోల్పోతాయి అంటే ఆటోమేటిక్గా ఇది రైట్, ఇది కారణం. అందువల్ల ఈ వాదనకి ఈ కారణం రైటే. అందువల్ల ఏ నిజం, ఆర్ తప్పు అన్నాడు, ఇది కాదు. అలాగే ఏ తప్పు, ఆర్ నిజం అన్నాడు, ఇది కాదు. ఏ మరియు ఆర్ రెండు నిజం, కానీ ఆర్ అనేది ఏకి సరైన వివరణ కాదు అన్నాడు. సరైన వివరణ అది. సో ఏ మరియు ఆర్ రెండు నిజం, ఆర్ అనేది ఏకి సరైన వివరణ.
దిస్ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఎందుకంటే ఒంటెలు నీరు లేకుండా చాలా రోజులు జీవించగలవు. ఒంటెలకి చెమట పట్టదు, తమ శరీరం నుండి తక్కువ నీటిని కోల్పోతాయి. అందువల్ల చెమట పట్టదు, తక్కువ నీటిని కోల్పోతాయి అంటే తక్కువ నీరు అవసరమని అర్థం. చెమట ఎక్కువ పట్టి ఎక్కువ నీటిని కోల్పోయాయి అనుకోండి, ఎక్కువ నీరు అవసరం అవుతుంది. అందువల్ల నీరు లేకుండా చాలా రోజులు జీవించడానికి గల కారణం అది. నెక్స్ట్ బిట్, మొక్కల ఆవాసము ఉదాహరణ. ఆవాసము ఉదాహరణలో భాగంగా ఇందులో నీటి మొక్కలు ఇవి, నేల మొక్కలు, ఎడారి మొక్కలు, పర్వత ప్రాంత మొక్కలు అని ఇవ్వడం జరిగింది. ఇందులో నీటి మొక్కలు ఏవి అంటే నీటిలో ఉండే మొక్కలు కలువ, తామర. సో ఒకటోది ఏ, ఒకటి ఏ. సో ఇలాంటి బిట్లు ఇచ్చేటప్పుడు ఇలాంటి పర్ఫెక్ట్గా మనకు తెలిసినప్పుడు ఈ మూడు చూడవసరం లే, మన టైం కూడా సేవ్ అవుతుంది. ఎందుకంటే ఆటోమేటిక్గా ఒకటోది ఏ ఇక్కడే ఉంది కాబట్టి దిస్ ఈజ్ ద ఆన్సర్. ఇంక ఈ మూడు చూడవసరం లేదు. ఒకటోది ఏ కలువ, తామర. రెండు నేల మొక్కలు అంటే రెండోది బి బ్లాక్ బెర్రీస్. ఎడారి మొక్కలు అంటే బ్రహ్మజీవుడు, నాగజీవుడు. పర్వత ప్రాంత మొక్కలు 4D పైను ఓక్ మొక్కలు, పర్వతాల్లో పెరుగుతాయి. పైనస్ ఓక్ అంటే వివృత బీజ మొక్కలు ఇవి. అలా బ్రహ్మజీవుడు, నాగజీవుడు అనేవి ఎడారి లక్షణాలు కలిగిన మొక్కలు, పెద్ద మట్టను కలిగి ఉంటాయి. ఇలాగ మట్ట లాంటి ఇలాగుంటాయి. ఇందులోనేమో పత్రాలు ముళ్ళులుగా రూపాంతరం చెందుతాయి. ఇవి బ్రహ్మజీవుడు, నాగజీవుడికి ఎగ్జాంపుల్. పత్రాలు ముళ్ళులుగా రూపాంతరం చెందుతాయి అన్నమాట. అంటే లీవ్స్ ఆర్ మోడిఫైడ్ ఇంటూ స్పైన్స్. ఎందుకంటే బాష్పోత్సేకాన్ని నివారించడం కోసం. సో ఆ విధంగా ఇది ఎడారి మొక్కలు. ఇవి పర్వతాల్లో పెరిగే మొక్కలు కొంచెం హైట్గా పెరుగుతాయి. అందుకని పైన చెట్టు, ఓక్ చెట్టు హైట్ ఉంటాయి. ఇంక మడ చెట్లు అంటే మనకు తెలిసి వీటిని మాంగ్రూవ్ మొక్కలు అంటాం. సో ఆ విధంగా ABCD ఈజ్ ద రైట్ ఆన్సర్ ఈ బిట్కి. నీటిలో పెరిగే ఆవాసాన్ని ఆధారంగా చేసుకొని ఉదాహరణలు ఇవ్వడం జరిగిందనమాట. తర్వాత ఇక్కడ జంతువు నివాసం. ఏ జంతువు ఎక్కడ ఉందనేది దాని యొక్క నివాసం చూద్దాం. ఇక్కడ కాకి ఎక్కడ ఉంటుంది ఆటోమేటిక్గా? కాకి అనేది ఎలాంటి నివాసంలో ఉంటుందంటే చిన్న కొమ్మలు, ఎండుటాకులతో గూడు కట్టుకొని నివసిస్తుంది. అది కొమ్మల మధ్యలో అక్కడ ఉంటుంది అనమాట. ఎండుటాకులతో గూడు కట్టుకొని ఉంటుంది. ఇక టైలర్ బర్డ్ చూడండి. టైలర్ అంటే ఇక్కడ ఒక్కటే గుర్తుంచుకోండి. టైలర్ ఏం చేస్తాడు? దర్జీ కుడతాడు కాబట్టి ఆ కుట్టిన అనే పదం వస్తే టైలర్ బర్డ్ అనమాట. అందువల్ల చెట్లు ఆకులు కలిపి కుట్టిన గూడు టైలర్ అంటే కుట్టడం అని గుర్తుంచుకోండి. అందువల్ల టైలర్ బర్డ్ అనేది చెట్టు ఆకులు కలిపి కుట్టిన గూడులో ఉంటుంది. సో ఒకటోది ఏమో సి, రెండోది డి. 1C 2D ఇక్కడ ఉన్నాయి. ఇక్కడ మళ్ళీ 1C 2D ఉన్నాయి. చూద్దాం. మూడోది కుందేలు. కుందేలు ఎక్కడ ఉంటుంది అంటాడు. కుందేలు బొరియల్లో నివసిస్తుంది. ఎందుకంటే అలాగా చిన్న బొరియల్లాగా ఉంటే అందులో దూరిపోద్ది శత్రువులు ఎదురైనప్పుడు. అలా తేనెటీగ తుట్టె, అందుకే తేనె తుట్టె అంటాం తేనె పొట్టుని. ఆ తేనె పొట్టులో ఉంటుంది కాబట్టి తేనె తుట్టె. సో మూడోది బి, నాలుగోది ఏ. మూడోది బి, నాలుగోది ఏ. సో దిస్ ఈజ్ ద ఆన్సర్. 1C 2D 3B 4ది ఏ. సో దిస్ ఈజ్ ద ఆన్సర్. ఇది జంతువు నివాసం. జతపరచడాలు వచ్చేటప్పుడు జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇక టైం సేవింగ్ కాన్సెప్ట్లు ఉంటాయి, టైం వేస్ట్ అయ్యేది కూడా ఉంటుంది. తర్వాత ఇది చూద్దాం. ఈ జతపరచడంలో ఇందులో భాగంగా చూస్తే ఇక్కడ కూడా నివాసమే, లేదా దానికి సంబంధించిన అంశం అనమాట. మంచు చిరుతపుళ్ళు, జడల బర్రెలు, ఎడారి జంతువులు, కాక్టస్ ఇలాంటివి వచ్చేటప్పుడు ఏం చేస్తారంటే తెలియదు అనుకోండి, ఫస్ట్ తెలిసిన దానికి వెళ్ళిపోవచ్చు. తెలిసిన దానికి వెళ్ళి ఇప్పుడు జడల బర్రె అన్నాం. బర్రె అంటే గేదె. ఆ గేదెకి ఏముంటాయి? ఎక్కువగా వెంట్రుకలు ఉంటాయి. అందువల్ల ఫస్ట్ ఇది చూసుకోవాలి మనం తెలియనప్పుడు. అప్పుడు ఏమవుద్ది? రెండోది సి అవుద్ది. రెండోది సి ఎక్కడ ఉందో చూసుకోవచ్చు. ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది. అప్పుడు కాక్టస్ అంటే మనకు తెలుసు ఎడారి మొక్కది. ఇందాక చెప్పాం బ్రహ్మజీవుడు, నాగజీవుడు చెప్పినప్పుడు దీనికి మైనపోత ఉంటుంది. మైనపోత ఎందుకు ఉంటుంది అంటే బాష్పోత్సేకాన్ని నివారించడం కోసం. ఆ విధంగా కాక్టస్ అనేది ఎడారి మొక్క.
అందువల్ల 4వది దళసరమైన మైనపు పొర ఉంటుంది కాబట్టి 4వది ఏ అవుతుంది. సో 4వది ఇక్కడ ఏ ఉంది, అందువల్ల 2వది సి ఉంది. ఆటోమేటిక్ ఇది ఆన్సర్ అవుతుంది. అంటే టైము సేవ్ చేసుకోవడానికి. ఇందులో మంచు చిరుతపులులు అప్పుడు ఏమవుద్ది, 1వది బి, పాదాలు వేళ్ళపైన దట్టమైన బొచ్చు ఉంటుంది. ఎందుకంటే మంచులో ఉంటాయి, నడిచేటప్పుడు అందులోని చిరుతపూలు అన్నాం. చిరుతపూలు అంటే ఏంటది, మనలాగే అది కూడా క్షీరదం. క్షీరదం కాబట్టి అది స్థిరోష్ణ జీవి. అందులో ఉష్ణాన్ని శరీరానికి అనుగుణంగా మార్చుకోవడం కోసం, అంటే ఆ మంచులో నివసించడం కోసం ఏర్పడిన అనుకూలం ఇది, అడాప్టేషన్. అందువల్ల ఈ చిరుతపుళ్ళు అనేవి పాదాలు వేళ్ళపై దట్టమైన బొచ్చుని కలిగి ఉంటాయి, మంచులో ఉంటాయి కాబట్టి చలియకుండా, ఉష్ణోగ్రతని క్రమపరచుకోవడం కోసం. అలాగే జడల బర్రెలు అంటే పొడవైన వెంట్రుకలు ఉంటాయి. ఎడారి జంతువులు, ఎడారి జంతువులు అంటే ఇక్కడ ఎడారి జంతువు అంటే ఓన్లీ ఒంటి మాత్రమే కాదు, ఎడారి ఎలుకలు ఉంటాయి. కాంగ్రూ ఎలుక అని ఉంటుంది, నైన్త్ క్లాస్లో ఉండేది. సో ఇలాంటి కాంగ్రూ ఎలుకలు అంటాం. అలాంటివన్నీ కూడా బొరియల్లో ఉంటాయి. అలాగే ఎడారిలో పాములు కూడా ఉంటాయి. సైడ్ వైడర్ స్నేక్ అని ఒకటి ఉండేది, అది కూడా అలాగా సైడ్కి అలా వెళ్తూ ఉంటూ ఒక రకమైన బొరియల్లో నివసిస్తూ ఉంటాయి, పుట్ట లాంటివి. సో ఆ విధంగా ఎడారి జంతువులు బొరియల్లో నివసిస్తాయి. అందువల్ల మంచు చిరుతపులులు అనేవి పాదాలు వేళ్ళపై దట్టమైన బొచ్చు ఉండడం కోసం, దట్టమైన బొచ్చుని ఎందుకు ఉంచుకుంటాయి అంటే నడవడం కోసం. ఆ విధంగా జడల బర్రెలు పొడవైన వెంట్రుకల్ని కలిగి ఉంటాయి. ఎడారి జంతువులు బొరియల్లో ఉంటాయి. కాక్టస్ అనేది దట్టమైన దళసరి మైనపు పొరని కలిగి ఉంటుంది. సో దిస్ ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్ చూద్దాం. ఈ జాబితాలో ఇవి ఇచ్చాడు. ఇందులో స్క్విడ్లు, ఆక్టోపస్, డాల్ఫిన్లు, తిమింగలాలు, కప్పలు, ఇలాగా కంప్లీట్ నాన్ సెన్స్ అనేది చూద్దాం. ఈ స్క్విడ్లు, ఆక్టోపస్, ఇక్కడ ఇది ముందు తెలిస్తే మనకు ఆటోమేటిక్గా మిగతాది ఆన్సర్ చేసేవచ్చు. కంప్లీట్ నాన్ సెన్స్ అనేది ఒక గ్రంథం. అది ఈ గ్రంథాన్ని రాసిన వాడు ఎడ్వర్డ్ లియర్ అనే సైంటిస్టు ఈ కంప్లీట్ నాన్ సెన్స్ అనే గ్రంథాన్ని రాశాడు. సో అది గ్రంథం అని తెలిస్తే 4వది డి ఉంటుంది. అన్నిటిలో 4వది డిఏ ఉంది. సో స్క్విడ్లు, ఆక్టోపస్లు అంటే దీనికి శరీరానికి క్రమబద్ధ ఆకారం ఉండదు అని అంటాడు. చూద్దాం. ఈ స్క్విడ్లు, ఆక్టోపస్కి క్రమబద్ధమైన ఆకారం ఉండదు. ఎందుకంటే ఆక్టోపస్ 8 బాహువులు కలిగి ఉంటుంది. ఆ స్క్విడ్లు కూడా అలాగే మొలస్కా జీవులు, ఇవి రకరకాలు తిరుగుతూ ఉంటాయి. ఈ శరీరానికి క్రమబద్ధమైన ఆకారం అనేది ఉండదు. ఈ డాల్ఫిన్లు, తిమింగలాలు అనేవి క్షీరదాలు. అవి డాల్ఫిన్ క్షీరదమే, తిమింగలం క్షీరదమే, పాలిచ్చి పిల్లల్ని పోషిస్తాయి. అందువల్ల వీటికి మొప్పలు ఉండవు, ఊపిరితిత్తులు ఉంటాయి. డాల్ఫిన్లకి, తిమింగలంకి ఊపిరితిత్తులు ఉంటాయి, పుపుస శ్వాసక్రియ జరుగుతాయి, పల్మనరీ రెస్పిరేషన్. ఇక కప్పలంటే బలమైన వెనక కాళ్ళు ఉంటాయి. కప్పలే ఉండేవి బలమైన వెనక కాళ్ళు ఏంటంటే చర్మాంగాలు. అవి ఆ చర్మాంగాలు ఉంటాయి కాబట్టి చర్మాంగాల ద్వారా అది చలిస్తూ ఉంటుంది. పూర్వాంగాలు ఉంటాయి, ముందు కాళ్ళు, చర్మాంగాలు ఉంటాయి, వెనక కాళ్ళు. అందువల్ల బలమైన వెనక కాళ్ళు ఉండి దుమకడానికి ఇది తోడ్పడతాయి ఇవి. అందువల్ల కప్పలోని బలమైన వెనక కాళ్ళు ఉంటాయి. కంప్లీట్ నాన్ సెన్స్ అనేది ఒక గ్రంథం. ఇది ఎడ్వర్డ్ లియర్ అంటే హాస్యాస్పదమైనటువంటి చలోక్తులతో కూడినటువంటి ఒక గ్రంథం. అది ఇందులో కుర్చీను బల్ల మాట్లాడుకుంటూ ఉంటాయి. మన ఇద్దరికి కాళ్ళు ఉన్నాయి కదా, మనము నడవచ్చు కదా అనుకుంటూ ఉంటాయి. ఆ విధంగా సరదా కోసం రాసినటువంటిది కంప్లీట్ నాన్ సెన్స్ అనే ఒక గ్రంథం. దీన్ని రాసింది ఎవరంటే ఎడ్వర్డ్ లియర్. సో ఇది 1వది సి, 2వది బి, 3వది ఏ, 4వది డి. సో దిస్ ఈజ్ ద ఆన్సర్ దీనికి సంబంధించింది. తర్వాత ఇక్కడ ఇది జాబితా 1, లిస్ట్ 1, లిస్ట్ 2. ఇది చూస్తే ఇందులో విత్తనము, మొగ్గ, టచ్ మీ నాటు, శ్వాసక్రియ అని ఉంది. ఇందులో ఆటోమేటిక్గా తెలియపోతే, అందుకే ప్రతిది 1 by 1 చదువుకొని అందులో మనకు తెలిసిన దాన్ని ముందు అందులోకి వెళ్ళొచ్చు. శ్వాసక్రియ అంటే ఆటోమేటిక్ రాత్రి పగలు జరుగుతుంది అని తెలుసు. అందులో శ్వాసక్రియ రాత్రి పగలు అని చెప్పేస్తాం. అప్పుడు విత్తనం అంటే విత్తనానికి ఖచ్చితంగా ప్రాణం ఉంటుంది. ప్రాణం ఉండబట్టి మొలకెత్తుతుంది కాబట్టి విత్తనం జీవం గలదే. మొగ్గ అంటే ఇక్కడ ఈ కన్నులు అంటాం మనం. బంగాళదుంప అనేసరికి బంగాళదుంపలో
ఇలా కన్నులు లాంటి నిర్మాణాలు ఉంటాయి. ఈ కన్నులను కోసి భూమిలో పాతితే కొత్త మొక్కలు వస్తాయి. కాండం ద్వారా కాండ రూపాంతరం బంగాళదుంప. అని ఇందులో ఏంటంటే ఈ మొగ్గ లాంటి నిర్మాణాలని ఇలాగ ఉంటాయి కాబట్టి ఇలాగా, అందుకే వీటిని మొగ్గ అని ఇవ్వడం జరిగిందనమాట. సో అది బంగాళదుంప. ఇక టచ్ మీ నాట్ ప్లాంట్ మనకు తెలిసిందే, అత్తిపత్తి మొక్క, మైమోజా పూడిక అంటాం దాని శాస్త్రీనామం. అత్తిపత్తి శాస్త్రీనామం మైమోసా పూడిక. మైమోజా పూడిక అనేది అత్తిపత్తి యొక్క శాస్త్రీనామం. సో ఇలాగా దీన్ని బట్టి విత్తనం జీవం గలది. 1 సి, 2 బి, టచ్ మీ నాట్ డి, రాత్రి పగలు జరుపుతుంది. సో 1ది సి, 4 సి ఉంది. అలాగే 2ది బి, ఇక్కడ ఉంది, 3ది డి, ఇక్కడ ఉంది, ఇక్కడ లేదు. 4ది ఏ. సో దిస్ ఈజ్ ద ఆన్సర్. అందువల్ల విత్తనంలో జీవం అనేది ఉంటుంది. సో అత్తిపత్తి శాస్త్రీనామం మైమోజా పూడిక. నెక్స్ట్ బిట్, ఈ లిస్ట్ 1, లిస్ట్ 2 ఇందులో చూస్తే ఎలుకలు, పాములు, గులాబీ, మొక్కలు, పునరుత్పత్తి, కాక్టస్. ఎలుకలు, పాములు అనేవి ఆటోమేటిక్గా బొరియల్లో నివసిస్తాయి. బొరియల్లోని ఇక్కడ మరి భూచర బొరియలు అని లేదు కాబట్టి ఇవి ఎడారివి అని అనుకోవాలి మనం. అందువల్ల ఎలుకలు, పాములు అనేవి బొరియల్లో నివసిస్తాయి. గులాబీ అనేది ఏంటి? మొక్కలు, పునరుత్పత్తి, కాక్టస్. గులాబీ ఛేదనం ద్వారా శాఖీ ప్రత్యుత్పత్తి జరుపుకునే మొక్క, కటింగ్స్. ఇది ఒక శాఖీ ప్రత్యుత్పత్తి భాగం అనమాట. గులాబీ అనేది శాఖీ ప్రత్యుత్పత్తి జరుపుకుంటుంది. మొక్కలు పునరుత్పత్తి చెందాలి అంటే విత్తనాలు అనేవి ఉండాలి. ఎందుకంటే మొక్కలు మళ్ళీ కొత్త జీవాన్ని సంతరించుకోవాలంటే విత్తనం ద్వారానే స్టార్ట్ అవుతుంది కాబట్టి ఉండాలి. కాక్టస్ ఇందాక చెప్పు మనం, ఇది మైన పోసినటువంటి కాండం, ఎడారి మొక్క. అందువల్ల 1 డి, 2 సి, 3 బి, 4 ఏ. దిస్ ఈజ్ ద ఆన్సర్. కాక్టస్ ఎడారి మొక్క ఇది. అలాగే గులాబీ ఛేదనం ద్వారా జరుపుకుంటుంది. ఎలుకలు, పాములు బొరియల్లో ఉంటాయి. ఇది చూద్దాం. ఒక జీవికి తన పరిసరాలలో సహజంగా జీవించడానికి తోడ్పడి నిర్దిష్టమైన లక్షణాలు లేదా కొన్ని అలవాట్ల ఉనికిని అనుకూలనం అంటారు. అడాప్టేషన్, అనుకూలనం. ఇంకా ఫర్ ఎగ్జాంపుల్ ఒంటె ఉంది, ఆ పరిసరాలతో సహజంగా జీవించడానికి తోడ్పడే నిర్దిష్టమైన లక్షణాలు. ఒంటె ఇందా చెప్పాం, పొడవైన కాళ్ళు, చిన్న కనురొప్పలు, కనుబొమ్మలు చిన్నవి. అలాగే భూమికి ఎత్తుగా కాళ్ళు ఉంటాయి, అందువల్ల ఉష్ణం కూడా అంత వేగం అందదు శరీరానికి. అలాగే మూపురంలో ఆహారాన్ని నిల్వ చేసుకుంటుంది, హంప్ అంటాం, హంప్, HUMP. ఈ మూపురంలో ఆహారాన్ని నిల్వ చేసుకుంటుంది ఒంటె. సో ఆ విధంగా అది అనుకూలనం. ఉంటే ఎడారికి అనుకూలంగా ఉంది, అనుకూలనం చెందిందనమాట. అలాగే జీవులు ఏ ప్రాంతంలో నివసిస్తాయో ఆ ప్రాంతాన్ని ఆవాసం అంటారు. ఆవాసం అంటే నివాస ప్రాంతం. ఇప్పుడు పక్షులకి చెట్లు, ఎలుకలకి బొరియలు, తేనెటీగకి తుట్టె, ఇలాగా ఇవన్నీ కూడా. అలాగే మనకి ఇల్లు, ఆవాసం. ఎక్కడ నివసిస్తాం మనం? మన ఇంట్లో నివసిస్తాం, మన ఇల్లు మనకు ఒక ఆవాసం. అలాగే చేపకి నీరు ఆవాసం, కప్పకి నీరు మరియు నేల ఆవాసం. ఆ విధంగా అది ఎక్కడైతే నివసిస్తుందో దాన్ని ఆవాసం అని పిలుస్తుంది. సో ఒక జీవి సహజంగా